అయితే పూజించబడినటువంటి ఏకైక సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో వెలిసినటువంటి అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం. ఈ దేవాలయం పురాతన కాలం నుంచి జిల్లాలో ఉన్నప్పటికీ గత 2 సంవత్సరాల నుంచి ఈ ఆలయం యొక్క రథసప్తమి వేడుకల్ని రాష్ట్ర పండగగా గుర్తించి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అందులో ఈ సంవత్సరం రథసప్తమి సూర్యదేవుడి యొక్క పుట్టినరోజు ఆదివారం పట్టడం వల్ల చాలామంది భక్తులు ఆసక్తిగా ఆలయాన్ని దర్శించాలని చెప్పి ఆతృతతో ఉన్నారు. దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం ప్రభుత్వం అంతా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఈరోజు అంగరంగ వైభవంగా ఉదయం 8,000 మందితో సూర్య నమస్కారాలతో కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పుడే శ్రీకాకుళం పట్టణంలో కని విని ఎనుగని రీతిలో ఇప్పుడే శోభాయాత్ర కూడా ప్రారంభించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాల్లో భాగస్వామై దేవుని యొక్క దర్శనం చేసుకుని దేవుడి ఆశీస్సులు కూడా పొందాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఏదైతే పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా వ్యవహారం చేశారో ప్రజలు కూడా దాన్ని ఉపయోగించుకొని ఎక్కడ కూడా ఆతృత పడకుండా చెప్పిన విధంగా చేస్తే ఈసారి జిల్లా యంత్రాంగం సాధారణ భక్తులకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది. ఎప్పుడు అరసవెల్లి పండగలు వచ్చినా సరే ప్రతిరోజు కామెంట్ వచ్చేది, పెద్దవాళ్ళకే దర్శనాలు, సామాన్య భక్తులు ఎప్పుడూ ఇబ్బంది పడుతున్నారని ప్రతిసారి పేపర్లో టీవీల్లో వచ్చాయి. ఈరోజు దానికి విరుద్ధంగా ఈసారి సామాన్య భక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎవరికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉత్సవాలు ఏదో ప్రభుత్వ యంత్రాంగమో ప్రభుత్వమో కాకుండా ఈ జిల్లా ప్రజలందరూ కలిసికట్టుగా చేస్తున్న ఉత్సవాలు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యమై దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.